లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రానికి ఎవరైతే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారో ఆ, అల్లూరి లక్ష్మణ్ గారు సొంత జిల్లా అయినటువంటి జగిత్యాల జిల్లాలో ఉమ్, ఒక వికలాంగుడు తన కోడ్ చెప్పుకోవడానికి కలెక్టరేట్ పోయి ఉమ్, కలెక్టర్ గారి సమస్య చెప్పుకుందాని పోతే పోలీసులతో అక్కడ బీడ్స్కెళ్లేటువంటి ప్రయత్నం చేయించారు కలెక్టర్ గారు ఎదురుగానే. ఉమ్, అంటే వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి హామీ ఇస్తాడు, ఉమ్, వికలాంగుల పోలీసులతో ఈడ్చుకెళ్లే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేస్తారు. ఇంకా మీకు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర రాజధాని కేంద్రంగా వికలాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ ని పోలీసులు కింద పడేసి మరి ఈడ్చుకెళ్లి లాక్కెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు? అంటే మీరు ముఖ్యమంత్రి అయినంత కలిసిరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలిసిరా సీఎం గారిని? నాకు అవకాశం కూడా లేదన్న గారు. ముఖ్యమంత్రి అయినాక ఆయన ఏ రోజు కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనలేదు. వికలాంగుల సంక్షేమ శాఖ ఒక బాధ్యత తీసుకున్న సీతక్క గారికి అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేడం ఈ సమస్యలు పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే వికలాంగుల పింఛన్ పెంచుతున్నారు, వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పారు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, వికలాంగులకు ఆర్టీసీలో ఫ్రీ ఇస్తానన్నారు. ఒక్క హామీ అయినా నెరవేర్చండి. మీరు దాదాపు వచ్చి 2 ఏళ్ళు అవుతుందని చెప్పేసి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి అల్లూరి లక్ష్మణ్ గారు కానివ్వండి, సీతక్క గారికి కానివ్వండి అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.